విశాఖకు చెందిన మిలెట్ కళాకారుడు మోకా విజయ్ కుమార్ ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. 2024లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు లిఖించుకున్న విజయ్ కుమార్ ఇప్పటి వరకు చిరుధాన్యాలను ఉపయోగించి 350కి పైగా కళాకృతులను సృష్టించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖ వ్యక్తుల 50 చిత్రాలతో పాటు క్రీడాకారుల చిత్రాలు, వివిధ పక్షుల చిత్రాలు సృష్టించి ప్రశంసలు పొందారు. రైల్వే ఉద్యోగిగా సేవలందిస్తూ చిరుధాన్యాలతో అబ్బురపరిచే చిత్రాలు సృష్టిస్తున్న విజయ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కళాకారులకు పుట్టినిల్లైన మన భారతదేశం కళను గుర్తించి కళాకారుని ప్రోత్సహించడం అనేది అసలు ఎంతో మంచి విషయం. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కళాకారుల్ని ఈ అవార్డ్స్ రూపంలో ప్రోత్సహించడం జరగట్లేదు. ఈ సంవత్సరం అసలు ఉగాదికి కళాకారులందరినీ ప్రోత్సహించడం జరిగింది. దానికి ఉగాది పురస్కారంగా నాకు కూడా అవార్డు రావడం జరిగిందండి. నాకు అది ఎంత ముందుకు తీసుకెళ్తుందంటే, మాకు అవార్డు అనేది పక్కన పెట్టండి, మమ్మల్ని ఒక గవర్నమెంట్ గుర్తించింది అనే ఆ ముఖ్యాంశం మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరింతగా ప్రోత్సహించడం వల్ల మాకు ఇంకా మేము ఏం చేస్తే సమాజానికి ఉపయోగపడుతుందనే ఆలోచన మాలో పెరుగుతుందని నేను చెప్తున్నాను. మీకు మధ్యకాలంలో కొన్ని రికార్డ్స్ వచ్చాయి, ఏంటి చెప్పగలరు? అంటే నేను స్టార్టింగ్ నుంచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలుగాను కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు రావడం జరిగిందండి. తర్వాత మెరకిల్ వరల్డ్ రికార్డ్ అని అది కూడా దాని తర్వాత మిలెట్ సెషన్లో రావడం జరిగింది. తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ రావడం జరిగింది. తర్వాత ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. తర్వాత ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. తర్వాత వరల్డ్ రికార్డ్ యూనియన్ వచ్చింది. తర్వాత అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. తర్వాత నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. ఇట్లా నాకు 5-6 వరల్డ్ రికార్డ్స్ కూడా నాకు మిలెట్స్ మీద రావడం జరిగిందండి. ఎందుకంటే నేను సమాజం కోసం నేను మిలెట్స్ తినాలనే ఉద్దేశంతో నేను చేసే పిక్చర్లు అవి ప్రపంచంలోనే ఎవరూ లేరు కాబట్టి నేను ఒక పక్క ప్రోత్సహించడం అవుతుంది. ఆ పిక్చర్లో ఒక మెసేజ్తో పాటు ఆ పిక్చర్ అందాన్ని చూసి అది నిజంగా బ్యాక్గ్రౌండ్ నేను కలర్ వేయడం వల్ల అది తొందరగా ఐడెంటిఫై కూడా చేయట్లేదు ఇది మిలెట్స్తో చేసిందా అని. ఆ విధంగా నన్ను మెచ్చుకోవడం జరుగుతుంది. అలా నాకు ఈ ఎంకరేజ్మెంటే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కూడా నాకు ఆ ఎంకరేజ్మెంటే ఉందని చెప్పొచ్చు. నేను యాక్చువల్గా నేను ఇది ఇలా నేను ఎంతో కష్టపడి 3 సంవత్సరాల నుంచి దీని మీద నేను కృషి చేసి దాంట్లో లోటుపాట్లు కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది చాలామంది మనం ఏంటంటే మిలెట్స్ అనేటప్పటికి ఫుడ్ గ్రెయిన్స్ కాబట్టి తొందరగా పాడవుతాయి అనుకుంటారు. అలా పాడవు కాబట్టి నేను దానిపైన రెజిన్ అర్థం కాకుండా రెజిన్ వేస్తున్నాను కాబట్టి ఎప్పటికీ కూడా అలా ఉండిపోతాయి. కాబట్టి దీన్ని వేరే ఈ కళని ముందుకు తీసుకొచ్చే విధానంలో ఎవరికైనా నేర్పించాలని వాళ్ళని కూడా తయారు చేసి ఇది ఎందుకు కొత్తగా ఈ కొత్త కళని మనం ముందుకు తీసుకెళ్ళకూడదు, దీనికి నేను హెల్త్ ఆర్ట్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ హెల్త్ ఆర్ట్ అనే పేరు ఎందుకు పెట్టానంటే అసలు ఈ పిక్చర్ని చూసినప్పుడు దాన్ని చూసే ఆనందం, పిక్చర్ని చూసే సంతోషం కలుగుతూ ఒక పక్క మన ప్రతిరోజు దాన్ని చూసినప్పుడల్లా మన ఆరోగ్యాన్ని మనకు గుర్తు చేస్తుందని అది హెల్త్ ఆర్ట్ అని పేరు పెట్టడం జరిగిందండి. ఇట్లా అదేవిధంగా నేను ఒక ఇద్దరు ఒక పూర్ పీపుల్, వాళ్ళు రాడ్ బెండింగ్ పని చేసుకునే పిల్లలు, వాళ్ళ కళను గుర్తించి అలాంటి పిల్లలకి నేను ఈ మిల్లెట్స్తో తయారు చేయడం ఎలాగా అని నేర్పుతున్నానండి. ఎందుకని ఇది ఇక్కడితో నాతోనే ఆగిపోకూడదు. దీన్ని ఈ నేర్పించడం వల్ల 10 మందికి కూడా ఇది వాళ్ళకు పోషణగా కానివ్వండి, ఈ చేసే వర్క్ మనకి సమాజానికి ఒక మెసేజ్గా కానివ్వండి, ఇది మన భారతదేశంలో పండే పంట కాబట్టి దీన్ని అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తుందనే ఆలోచనతో మన రైతన్నలకి ఈ వాడికి ఎక్కువైతే వాళ్ళ పంట కూడా ఎక్కువగా పండించే అవకాశం వారికి దొరుకుతుంది. మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా దీన్ని తెలుసుకుని తినడం వల్ల మన భారతదేశం నుంచి ఎగుమతి చేసే అవకాశం దొరుకుతుంది. తద్వారా మన భారతదేశం అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ కళను ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇలా కొంతమందికి నేర్పాలని నేను ప్రయత్నిస్తున్నానండి.
వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.